స్తోత్రం చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతుల పైకి ఎత్తి దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. 3 రోజులు దేవుడు తన మహాకృపను బట్టి ఉపవాస ప్రార్థన ఆత్మ ప్రేరేపణ చేత ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ ప్రార్థనలలో నా కాన్సెప్ట్ ఏంటంటే మారుమనసు పొందాలి. ఏం పొందాలి? మారుమనసు పొందాలి, మనసు మార్చుకోవాలి. రెండవది పాప క్షమాపణ నిమిత్తమై యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. ఏం పొందాలి? బాప్తిసం పొందాలి. మూడవది పరిశుద్ధాత్మ అనే వరమును పొందుకోవాలి. నాలుగవది ఏంటంటే నువ్వు క్రీస్తు బిడ్డవని ముద్ర వేయబడాలి. ముద్ర ఏ ముద్ర? దేవుని ముద్ర ఎవరికైతే ఉంటుందో వారికి హాని చేయకుండుటకు అధికారం ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని ముద్ర అనేది మనం పొందుకోవాలి. ఆత్మచేత ముద్రీకరించబడాలి. మరి ఎంతమంది మీకు మార్పులు వచ్చింది? బూతులు మాట్లాడేవాళ్ళు నేను ఇక బూతులు మాట్లాడను అని చెప్పేటప్పుడు